మండుతున్న ఉత్తర కోస్తా 42.8 డిగ్రీల సెల్సియస్ ప్రజలు ఉక్కిరిబిక్కిరి. నమస్కారం, మీరు చూస్తున్నది అభిత్వ ప్రత్యేక వార్తలు. ఉత్తర కోస్తా ప్రాంతంలో వేడి తీవ్రత రాష్ట్రాన్ని మండించింది. వీరఘట్టంలో 42.8 డిగ్రీల సెల్సియస్తో సహా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రత్యేక నివేదికలో వేడి వాతావరణం మరియు దాని ప్రభావాల గురించి వివరంగా తెలుసుకుందాం. వాయవ్య భారతం నుంచి మధ్య భారతం మీదుగా పొడి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ప్రాంతంలో వేడి తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంది. సోమవారం ఉదయం నుంచి వేడిగాలులు రావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీలు, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరం, రావికమతం, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీలు, కర్నూలు జిల్లా నన్నూరులో 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 78 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచాయి. రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా వడగాడ్పుల ప్రభావం కొనసాగింది. విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం మంగళవారం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లోని 29 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు 99 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని అంచనా వేయబడింది. ఈ వేడి వాతావరణం నుండి రక్షణ పొందడానికి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. తగినంత నీరు తాగడం, నేరుగా ఎండలో ఉండకుండా ఉండడం, తలను కప్పుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు ఈ వేడి నుండి రక్షణ పొందడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ వేడి వాతావరణం కొనసాగుతున్న కారణంగా ప్రజలు తమ ఆరోగ్యాన్ని ప్రాధాన్యతనివ్వాలి. వేడి నుండి రక్షణ పొందడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మేము మీకు సూచిస్తున్నాము. మరిన్ని వివరాల కోసం ని అనుసరించండి.